కొన్ని నిమిషాల ఆలస్యంతో నీట్ రీ ఎగ్జామ్ను కొందరు విద్యార్థులు మిస్ అయ్యారు. కోటి ఉమెన్స్ కాలేజీలో నిబంధనల ప్రకారం సరిగ్గా 1:30 గేటును అధికారులు మూసేశారు. గేట్ మూసేసిన కొన్ని నిమిషాలకే 5 విద్యార్థులు సెంటర్ వద్దకు ఆదరాబాదరాగా వచ్చారు. అప్పుడే మూసేసిన గేటును తెరవాలని తల్లిదండ్రులు, విద్యార్థులు అధికారులను వేడుకున్నారు. అయితే ఎన్టీఏ నిబంధనల ప్రకారం లోపలికి అనుమతించేది లేదని సిబ్బంది కరాఖండిగా చెప్పారు. ఆవేదనతో పిల్లలు, తల్లిదండ్రులు ఏడ్చినా అధికారులు కనికరించలేదు. Sir, please, sir. Sir, please, sir. ఎందుకంటే మళ్ళీ రింగ్లో కూడా Sir, please, sir. Sir, please, sir. ఎందుకంటే మళ్ళీ రింగ్లో కూడా Sir, please, sir. Sir, please. So, ఇప్పుడే మనకి నీట్ రీ ఎగ్జామినేషన్కి అయితే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే వెయిటింగ్ పీరియడ్ ఉందో కూడా అది 1:30 అయితే కూడా పూర్తయిపోయింది. సో విద్యార్థులను అందరినీ కూడా లోపలికి పంపించడం జరిగింది. విద్యార్థులకి ఇప్పుడు నుంచి ఏంటంటే బయోమెట్రిక్ అన్నది కూడా వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది. ఇప్పటి నుంచి 1:30 తర్వాత ఏ విద్యార్థులను అయితే కూడా లోపలికి అనుమతించబోమని చెప్పేసి ఏవైతే మెయిన్ గేట్స్ ఉన్నాయో ఆ మెయిన్ గేట్స్ని కూడా క్లోజ్ చేయడం కూడా జరిగింది. సో విద్యార్థులు ఎవరైనా ఉన్నా కూడా 1:30 లోపే రావాలని మొత్తం అంతా కూడా టైం టు టైం అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ పోలీసు వారు కానీ ముందుగానే హెచ్చరించడం కూడా జరిగింది. అయితే ఇక్కడ అనుకోని పరిస్థితుల వల్ల ఒక విద్యార్థి అయితే కూడా తనది వేరే కాలేజ్ అవ్వడము, అదేవిధంగా ఆమె ఈ సెంటర్కి రావడం వలన తను ఎగ్జామ్ని మిస్ అయిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. एनटीए वाला पेपर लीक हुआ, साला कोई नहीं पूछता. पूरा सारे दुनिया पेपर के लीक हुआ तो कोई नहीं पूछा. बच्चों का जिंदगी खराब कर दे रहा. साला कोई है पूछने वाला यहाँ पे? कोई नहीं पूछेगा. 1 मिनट गेट क्लोज हो रहा, मैं बाइक क्या रहा हूँ, साफ बोल के मैं पुकार रहा हूँ, फिर भी गेट बंद किया उन्हें. सिर्फ ओनली 1 मिनट पे एनटीए वालों का यही दौर्जन्యం. कौन పంపేకి వచ్చి మూస్తున్నాడు గేటు మొత్తమైన. ఓన్లీ 1 మినిట్ పేపర్ లీక్ అయింది. ఇన్స్ట్రక్షన్ వచ్చినాయి మేడం, మేము ఇప్పుడు అక్కడికి వెళ్ళి వస్తున్నాం. ట్రాఫిక్ ఒక్క జాగాలో ట్రాఫిక్ 100 జాగాల్లో ట్రాఫిక్ కలిగింది సార్. 100 జాగాల్లో ట్రాఫిక్ కలిగింది. 1 o'clock బయలుదేరినాం. 1:10 కు 1 o'clock 12:51 కు బయలుదేరినాం మేము అక్కడికి వెళ్ళి. ఎంత ఎన్టీఏ వాళ్ళ దౌర్జన్యం ఇది. పేపర్ లీక్ అయితే ఒక్కడు అడిగేటోడు లేడు. 1 मिनट लेट हुआ तो परमिशन नहीं दे रहा साहब. मैं एक ही बात फाइनल నేనమంటున్నా, ఎన్టీఏ వాళ్ళకు పేపర్ లీక్ చేస్తారు మీరే. స్టూడెంట్ జీవితాలతో ఆటలాడుకుంటున్నది మీరే. సర్వనాశనం చేసిరు పిల్లల జీవితాలు మొత్తం. ఎంతో మంది ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మళ్ళీ వాళ్ళకి టైం ఇచ్చాడు 20 రోజులది. 20 రోజుల్లో వాళ్ళు ఏం రివిజన్ చేయాలి, వాళ్ళు ఏం చదవాలి, నీకు ఈ టైమింగ్ పెట్టి నువ్వు ఒక్క నిమిషం మాకు అలవాటు చేయొచ్చుగా. పేపర్ లీక్ చేసినావు బరాబర్, మరి అదే మరి ఒక్క నిమిషం మాకు అలవాటు పర్మిషన్ మాకు ఇవ్వచ్చు కదా. जो भी हुआ 1 मिनट परमिशन दे दो बोल के उसको रूल्स रेगुलेशंस उसको देना था ना. పంపాక వచ్చిరు మేడం, గేట్ పెట్టేసిరు పంపామని వచ్చినాం. 4 పిల్లలు పోయినరు. అబ్బాయి కూడా లేట్ అయ్యాడు. ఈయన కూడా వచ్చే అంత దూరం వచ్చే మెడ్చల్ టైం నుండి వచ్చాము, లేట్ అయిపోయింది. ఈ ట్రాఫిక్ ఆ యోగా దీంతో ప్రాబ్లం అయిపోయి ఇక్కడ ట్రాఫిక్ అయింది, రావడానికి లేట్ అయిపోయింది మేడం. సో చూస్తున్నారు కదా, తల్లిదండ్రులు అయితే చాలా ఆగ్రహావేశాలకు అయితే గురయ్యి వాళ్ళైతే బాధపడుతూ కూడా ఇక్కడ నుంచి 5 పిల్లలు వాళ్ళ ఎగ్జామ్కి అయితే అప్రోచ్ అవ్వకుండా, ఎగ్జామ్ రాయకుండా అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక మంది పిల్లలు అయితే కూడా 2 నిమిషాలు, కొంతమంది 5 నిమిషాలు, 10 నిమిషాలు ఆలస్యంతోనైతే ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయలేదు. ఒక తల్లిదండ్రులు అయితే చెప్తుంది ఏంటంటే, ఎన్టీఏ వాళ్ళు చేసిన తప్పుకి, పేపర్ లీకేజ్ చేసిన తప్పుకి మా పిల్లలు ఎందుకు శిక్షణ అనుభవించాలి, సంవత్సరం పాటు కూడా వాళ్ళ భవిష్యత్తు పోతుందని అయితే కూడా
కూడా తల్లిదండ్రులు అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఒకసారైనా ఎలో చేయండి అని చెప్పేసి, ఇంకా అరగంట టైం ఉంది కదా, ఎలాగో బయోమెట్రిక్ అయ్యే టైం ఉంది కదా, పిల్లల్ని ఎలో చేయొచ్చు కదా అని అయితే తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎవరైతే పిల్లలు ఎగ్జామ్ రాయడానికి వచ్చారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా వీళ్ళందరికీ కూడా సహాయకంగా నిలబడ్డారు. అయినా కూడా ఇక్కడ అధికారులు తామేం చేయలేమని, ఎన్టీఏ మార్గదర్శకాల ప్రకారమే మేము పిల్లల్ని లోపలికి ఎలో చేస్తామని, మా చేతుల్లో ఏది లేదని చెప్పేసి అయితే కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కానీ ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ అధికారులు కానీ తెలియజేయడం జరిగింది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్. కెమెరామెన్ మహేష్తో కీర్తి, 9+ న్యూస్. సో